సాక్షి ముందే చెప్పింది ఈ సిట్తో న్యాయం జరగదని. ఆ కన్న తల్లికి బూడిద కూడా దొరకదని. ఎందుకంటే అది ఎస్ఐటి సిట్ కాదు సార్, సిఐటి సిట్. అంటే చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీం. ఈ విషయం ఆ కన్న తల్లికి కాస్త ఆలస్యంగా అర్థమైంది. అందుకే మరోసారి మీడియా ముందుకొచ్చింది. నా కొడుకు బూడిదైనా ఇవ్వండి అంటూ సాయికృష్ణ తల్లి కన్నీళ్లు పెట్టుకుంది. 2 నెలలుగా కేసు ఎటూ తేలకపోగా తన కొడుకుపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆమె కన్నీటి పర్యంతమైంది. ఎవరు చంపారు, ఎప్పుడు చంపారు, ఎలా చంపారు, ఎంతమంది కలిసి చంపారు, ఇందులో ఎవరెవరి పాత్ర ఉంది, ఇవన్నీ బయటకు రావాలని ఆ కన్న తల్లి ప్రశ్నిస్తోంది. మరి దీనికి సిట్ సమాధానం చెబుతుందా? సీఎం సమాధానం చెబుతారా? మన డీసీఎం సమాధానం చెబుతారా? వీళ్ళు ఎలాగో సమాధానం చెప్పరు. ఎందుకంటే ఆ కన్న తల్లి కడుపు కోత వాళ్లకు అర్థం కాదు. కనీసం మీరైనా వినండి. ఆ తల్లికి న్యాయం జరగాలని ఆ సీఎంను, ఈ డీసీఎంను గట్టిగా నిలదీయండి. మీ మీడియా వాళ్ళందరికీ నేను నిజంగా దండం పెట్టి చెప్తున్నాను. నేను నా కొడుకు బూడిద ఎక్కడుందో నాకు కావాలి, లేకపోతే నడి రోడ్డు మీద నేను పెట్రోల్ పోసుకుని చచ్చిపోతా. నాకు ఇంకంతగానే ఏమొద్దు, వీళ్ళ ఆస్తులు వద్దు, వీళ్ళ పొలాలు వద్దు, వీళ్ళ బంగారం వద్దు, నాకు అసలు ఏమీ వద్దు. నా బిడ్డ లేక నేను అల్లాడిపోతున్నా. 2 నెలలు అయింది, నాకేమి ఇచ్చారు? నా కొడుకు మీద ఇంకా ప్రచారాలు చేస్తున్నారు. ఆడ క్రిమినల్ అని అదేని ఇదేని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఉన్నాడు కంటే నా కొడుకు ఏం క్రిమినల్ కాదు. నా కొడుకు నిజాయితీగానే ఉన్నాడు. ఆ నిజాయితీ నచ్చక ఈ నాగరాజు తీసుకొచ్చి పైన అక్కడ పడుకోబెట్టి మేకులు కొట్టి అతి దారుణంగా చంపాడు. దేనికి చంపాడో, ఎందుకు చంపాడో, ఎవడెవడు పాత్ర ఉందో మీ అందరికీ కూడా బాధ్యత ఉంది. తీసుకురావాలి, బయటకు లాగాలి. అంతే, నేను ఇంకేం అడగను మిమ్మల్ని. నాకు చాలా బాధగా ఉంది. నేను ఉంటానో చచ్చిపోతాను నాకు తెలియదు అయ్యా. నా కొడుకు పూడి నాకు ఇప్పించండి చాలు. నాకు ఇంకేమీ వద్దు. ఇలాంటి దుర్మార్గులు అసలు బతకనేకూడదు. ఎంతమంది ఉన్నారో ఇంతవరకు ఎవరెవరు ఉన్నారు? ఒక 5గురినో 4గురినో అరెస్ట్ చేశారు. మిగతా వాళ్ళు ఏరి ప్రతి నా కొడుకు నాకు తెలుసు. వాళ్ళలో నేను అన్నానని కాదయ్యా, నా బాధ మీకు తెలుసుకోవాలి. ఉన్నారుగా పోలీసు వాళ్ళు ఏరి, 4-5గురే వచ్చారే, మిగతా వాళ్ళు ఏరి, నా ఇంటికి వచ్చిన వాళ్ళు ఏరి. నా బిడ్డను తీసుకురమ్మన్నాడికి ఎందుకని మీరు సరైన యాక్షన్ తీసుకోవట్లా? నా బిడ్డను తీసుకురమ్మన్నాడికి సరైన యాక్షన్ లేదు ఆడి మీద. నా బిడ్డను తీసుకొచ్చి, నా ఫోన్ తీసుకొని, నా బిడ్డను తీసుకొచ్చి కొట్టి 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 ఈ స్టేషన్ వాళ్ళు ఆ స్టేషన్ వాళ్ళు కొట్టారు. దానికి కారణం ఏంటో మీరు లాగాలి బయటికి. సాయికృష్ణ తల్లి మరో సంచలన విషయాన్ని కూడా బయటపెట్టారు. తనకు ప్రాణహాని ఉందని సిఐ నాగరాజు నెట్వర్క్ తనను చంపడానికి ప్రయత్నిస్తోందని ఆమె ఆరోపించారు. మరి కృష్ణలంక పోలీస్ స్టేషన్ బిల్డింగ్ పై ఉన్న బూడిద ఎముకలు సాయికృష్ణవేనా అని ఆ తల్లిని ప్రశ్నిస్తే అవి సాయికృష్ణవే అని గ్యారంటీ ఏంటి? ఆ సిఐ నాగరాజు ఎంతమందిని చంపాడో అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆ తల్లి ఆవేదన ఏంటో ఒక్కసారి విందాం. మా ఓడి అని ఏంటి గ్యారంటీ? ఇంకెంతమందిని చంపాడో మీ చేత అయితే ఆడ తీసుకురండి. ఆడ నిజాలు తెలవాలి. ఆడు పోలీసోడు కాదు, పెద్ద క్రిమినల్ ఆడు. ఇంతకుముందు ఎంతమందిని చంపాడో ఆఖరికి మమ్మల్ని చంపడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. ఎవరున్నారు? వీడికి బోల్డ్ అంత నెట్వర్క్ ఉంది బయట. ఎంతమందిని చంపుతావు? ఎంతమంది తీసుకొస్తా? ఎంతమందిని దహనం చేస్తా? ఏదో పాపం నీకు తగలదా? నీకు, నీ బిడ్డలకి అందరికీ తగులుద్ది. నా పిల్లోడిని ఇలా చేసి బతికుండంగానే మేకులు కొట్టి ఇష్టం వచ్చినట్లు లాఠీలతో కొట్టించి వాళ్ళు అన్నం తింటలా? పోలీసు వాళ్ళు పెంట తింటున్నారా? వాళ్ళు తింటుంది అన్నమేగా. ఒక్క బిడ్డను తీసుకొచ్చి మీరు ఏ రకం చేశారంటే దేనికి ఆశపడి చేశారు? ఇలా ఎంతమందిని చేశారు కనపడకుండా? మీరు చేతన ఇది చేసి పెట్టండి. సరిగ్గా గత నెల 19న చంద్రబాబు నాయుడు గారు ఆ తల్లిని పిలిచి ఓదార్చి న్యాయం చేస్తామని హామీ ఇస్తే అదే రోజు ఆ తల్లి ఏం మాట్లాడారో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు తనకు న్యాయం చేశారని మాట్లాడారు. కేవలం 16 రోజులు. అప్పటి నుంచి ఇప్పటికీ 16వ రోజు ఇది. అదే తల్లి ఆమె మళ్ళీ వచ్చి ఏం మాట్లాడారు? ఈ సిట్టుతో తనకు న్యాయం జరగదని ఆమెకు అర్థమైపోయింది. బూడిదైనా ఇవ్వండి సారని వేడుకుంటోంది. కేవలం 4-5గురు పోలీసులను పట్టుకుని వచ్చి కేసు మొత్తం వాళ్ళ చుట్టే తిప్పుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ అయితే సాయికృష్ణ క్యారెక్టర్ అసాసినేషన్ చేసే పనులు బిజీగా ఉన్నారు. ఆయన చాలా బిజీ. ఎంత బిజీ అంటే సాయికృష్ణ ఒక రౌడీ షీటర్, సాయికృష్ణ మైనర్ను రేప్ చేశాడు. దీనికి కూడా సమాధానం చెప్పింది ఆ తల్లి. ఎవరైతే బాధిత అమ్మాయి ఉందో ఆ అమ్మాయి కూడా సమాధానం చెప్పింది. అయినా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి కోసం
ఇలా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూనే ఉంటారు. పోక్సో కేసు ఉందా తన పైన అని ఆ అమ్మాయే వచ్చి చెబుతోంది ఎలాంటి అఘాయిత్యం జరగలేదని. ఈ పరిణామాల నేపథ్యంలో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఎస్ సిట్ చంద్రబాబు ఇన్వెస్టిగేషన్ టీంతో న్యాయం జరగదని సాయికృష్ణ తల్లికి అర్థమైందా? సిఐ నాగరాజు నెట్వర్క్తో సాయికృష్ణ తల్లి విజయలక్ష్మికి ప్రాణహాని ఉందా? కృష్ణలంక పోలీస్ స్టేషన్ టెర్రస్ పైన దొరికిన బూడిద సగం కాలిన చైన్ సాయికృష్ణదేనా? జైలులో ఉన్న సిఐ నాగరాజుకు నిజంగా ప్రాణహాని ఉందా? సింపతి కోసం డ్రామాలాడుతున్నారా? గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్కు కాపులం ఓట్లేసి తప్పు చేశామని సాయికృష్ణ తల్లి ఎందుకన్నారు? రైట్, ఈ అంశాలపైన మాట్లాడదాం.